పూరి జగన్నాథ్ టెంపుల్‌ని చూడటానికి ముగ్గురు వెళ్తున్నాం మొత్తం. సో, నేను మా బ్రదర్ అండ్ వీడొకడు. సో, వీడిని పికప్ చేసుకొని మేము మా రూమ్‌కి వెళ్ళాము. సో, నైట్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 ఏఎంకి చెర్లపల్లి నుండి కుర్దా రోడ్ జంక్షన్ అని స్టేషన్‌కి మనకు ట్రైన్ ఉంది. సో, మనకక్కడ కుర్దా రోడ్ జంక్షన్ నుండి మళ్ళీ పూరి రైల్వే స్టేషన్‌కి సెపరేట్‌గా వెళ్ళాలంట. రైల్వే స్టేషన్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. సో, మేమైతే చెర్లపల్లికి రీచ్ అయ్యాము. అండ్ ఇదే ట్రైన్ ఇప్పుడు మనం వెళ్ళేది. సో, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోయాము. మనం ఖమ్మంకి రీచ్ అయిపోయాము. సో, ఖమ్మంలో ఒక 15 మినిట్స్ అట్లా ఆగింది. దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో, ఇక్కడ కనబడుతున్నాయి గదా! ఇవన్నీ గూడా వరి కుప్పలు. సో, మాకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం పొలాలు మధ్యలో నుంచి ట్రాక్ ఉంది. శారదా బ్రిడ్జ్ ఇది. ఇదొచ్చేసి అనకాపల్లిలో ఉంటది. సో, వెళ్ళే దారిలోనే. ఇది మనకు శారదా రివర్‌ని దాటడానికి ఈ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేశారు. మస్తు ఉంటది ఈ రివర్ దాటేటప్పుడు. రివర్ దాటేసాము. సో, ఇప్పుడు రాజమండ్రి గూడా దాటేస్తున్నాము. రాజమండ్రి దాటిన తర్వాత చిన్నగా వర్షం పడ్డదబ్బా! మస్తు అనిపించింది. వెదర్ అయితే కూల్ అయిపోయింది. సో, అటు ఇటు బాగా ఇబ్బంది పడి 19 అవర్స్ అబోవ్ జర్నీ చేసి చివరికి మనము కుర్తా జంక్షన్‌కి రీచ్ అయిపోయాము. సో, ఇప్పుడు ఇక్కడి నుండి మనము పూరికి సెపరేట్‌గా ట్రైన్స్ ఉంటాయంట. లోకల్ ట్రైన్స్ ఎలాగనో మన హైదరాబాద్‌లో. సో, అలా అడిగి మేము ఇక్కడి నుంచి చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ చీకటయిపోయింది. సో, మేము ఫైనల్‌గా పూరికి రీచ్ అయ్యాము. 8:30, 9 అయింది. సో, ఇక్కడ పడుకున్న వాళ్ళంతా కూడా మాలాగానే టెంపుల్‌ని చూడ్డానికొచ్చిన వాళ్ళే. సో, ప్రెజెంట్ అయితే కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఎక్కడ పడుకున్నా ఏం గాదు. సో, ఇదే రైల్వే స్టేషన్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది ప్రస్తుతానికి. సో, ఇట్స్ లుక్ లైక్స్ టెంపుల్ లాగానే ఉంది సేమ్. చాలా బాగా ఆడుతున్నారు. అంటే 2026 ఎండింగ్‌లోగా ఓపెనింగ్ అవుతుందంట. సో, మేము అక్కడి నుంచి ఆటో నుండి మేము టెంపుల్ వరకు వెళ్ళాము. సో, టెంపుల్ అటు ఇటు అంటే ఒక 10, 15 మినిట్స్‌లో వచ్చేసింది. సో, ఇదొక 3 కిలోమీటర్స్ అలా ఉంటది అంతే. సో, మేము ఫస్ట్ టెంపుల్‌ని చూసేసి రూమ్ వెతుక్కుందామని జెప్పేసి వెళ్ళాము. ఇక్కడనే మనము బ్యాగ్స్ అండ్ మొబైల్స్ అన్నీ పెట్టాల్సింది. సో, ఇవన్నీ కనబడుతున్న కొన్ని బిల్డింగ్స్ ఏంటంటే, ఇవన్నీ టెంపుల్‌కి సంబంధించిన కొన్ని ఆఫీసెస్ అండ్ కొన్ని హోటల్స్ ఉంటాయి. సో, టెంపుల్‌ని చూసిన తర్వాత అక్కడ కొన్ని ఫోటోస్ దిగాము. ఫోటోస్ దిగేసి మేము ఒక హోటల్ చూసుకున్నాము. మాకైతే ముగ్గురికి 1500 తీసుకున్నారు. సో, 1 నైట్ స్టే చేయడానికి. సో, నైట్ స్టే చేసేసి మేము ఎర్లీ మార్నింగ్ లేచి సో, టెంపుల్‌ని చూడడానికెళ్ళాము. నైట్ అయితే జనాలు ఎక్కువ లేరు అండ్ ట్రాఫిక్ ఏం లేదు. సో, డేలో చూడండి. సో, మార్నింగ్ సో, మేము అటు ఇటు అంటే 7:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. 7:30కి జనాలు చాలామంది పోగయ్యారు. ఇక్కడి నుంచే మేము చాలా క్యూలో నిలబడ్డాము. క్యూ నుండి మేమెళ్ళి సో, టెంపుల్‌లోకి రీచ్ అయ్యి మేము దర్శనం చేసుకొని బయటకొచ్చేవరకంటే మాకు ఓవరాల్‌గా 4 అవర్స్ టైం పట్టింది. నా సజెషన్ ఏంటంటే మీరు 10 తర్వాత దర్శనానికి వస్తే మీకు క్యూ అంత ఉండదు. ఎందుకంటే చాలామంది ఇక్కడేంటంటే ఎర్లీ మార్నింగ్ ఎళ్తే క్యూ ఉండదు. తొందరగా దర్శనం అయిపోతదనుకుంటారు గానీ, మీరు మార్నింగ్ నుంచి 10 వరకు ఏదైనా పనులుంటే లైక్ ఎక్కడైనా బీచ్‌కి గానీ, ఇంకో వేరే టెంపుల్స్ గానీ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేసి వేరే లొకేషన్స్ చూసి 10:00 తర్వాత మీరు దర్శనానికి వస్తే ఇక్కడ మీకు క్యూ అనేది అంత పెద్దగా ఉండదు.
సో, మేమలా మొత్తానికి పూజ కంప్లీట్ చేసుకొని రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి, మళ్ళీ మేము 2:30కి సన్ టెంపుల్ చూడ్డానికి స్టార్ట్ అయినాము. సో, వెళ్తున్న దారిలో ఇంకా పూరి టెంపుల్‌ని చూడ్డానికి ఇంకా చాలామంది ఎళ్తూనే ఉన్నారు. చూడండి. गजराजा चिंता कला थाई घोरो जलेनु गजराजा चिंता సో, ఇదే పూరి బస్ స్టాండ్. మేము బస్ స్టాండ్‌కి రీచ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మనకు 40 మినిట్స్ జర్నీ చేయాలి సన్ టెంపుల్‌కి. సో, బీచ్ పక్క నుంచి వెళ్తాము. చాలామంది వాళ్ళ ఓన్ వెహికల్‌లో వచ్చుంటారు. సో, వెళ్ళే దారిలో ఇలా చిల్ అవుతున్నారు. సో, మనమైతే ట్రైన్ అండ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేసి వచ్చాము. సో, ఇక్కడి నుంచి మనము లోపటికి ఎంట్రీ అవ్వాలంటే డెఫినెట్‌లీగా టికెట్స్ తీసుకోవాలి. సో, మేము ముగ్గురున్నాం కాబట్టి 3 టికెట్స్ తీసుకున్నాం. సో, టికెట్ లొకేషన్ ఇదే. అండ్ ఇక్కడి నుంచి ఎంట్రీ. సో, టికెట్స్ చూపిస్తాను లోపలికి పంపిస్తారు. సో, ఇది అండి ఎంట్రీ. సో, దీన్ని సన్ టెంపుల్ అంటారు. ఈ టెంపుల్‌ని 13థ్ సెంచరీలో కట్టారు. అరౌండ్ 1250 ఇయర్స్‌లో అనమాట. ఇది కట్టించింది ఒక రాజు. అతని పేరు నరసింహదేవ అంటారు. సో, అతను సూర్య భగవానికి డెడికేట్ చేస్తూ ఈ టెంపుల్‌ని కట్టడం జరిగింది. ఈ టెంపుల్‌లో 24 పెద్ద స్టోన్ వీల్స్ ఉంటాయి. ఆ వీల్స్ టైమ్‌ని అండ్ మంత్స్‌ని అండ్ మన లైఫ్ జర్నీని రీప్రజెంట్ చేస్తుంది. టెంపుల్ ముందు 7 గంటల కార్వింగ్స్ ఉంటాయి. అవి సన్‌రైజ్ నుండి సన్‌సెట్ వరకు సూర్యదేవుడు స్కైలో ట్రావెల్ చేస్తున్నాడు అని సింబలిజాన్ని రీప్రజెంట్ చేస్తుంది. ఈ చక్రం అనేది మన 10 రూపీస్ నోట్ పైన ఉంటుంది చూసారా? So today this temple is not just spiritual place. It is a symbolic of India engineer brilliance and artistic excellence and culture heritage. ఇక ఫ్యామిలీస్‌తో పాటు వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ షాపింగ్‌కి కొరత అనేది ఉండదు. సో, వాళ్ళకు నచ్చిన బొమ్మలు గాని, బ్యాగ్స్ గాని, పిల్లల కోసం ఏవైనా గాని వస్తువుల్ని కొనుక్కోవచ్చు. సో, ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ గూడా హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉన్నాయి. మా అమ్మ జాతరలో కొనిచ్చేది. సో, నాకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఇలాంటివి చూసినప్పుడు. సన్ టెంపుల్ చూడడం అయిపోయింది. ఇంకా మేము పూరి బస్ స్టాండ్‌కి రిటర్న్ అయ్యాము బస్‌లో. సో, ఎళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక చిన్న ఆటో తీసుకొని డైరెక్ట్‌గా హోటల్‌కెళ్ళాము. సో, ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఇప్పుడు బీచ్‌కెళ్ళాలి. చూడు చూడు ఏయ్ అలాగే సో, మేము రూమ్ నుండి బాగా లేట్‌గా స్టార్ట్ అయ్యాము. మా వాళ్ళు చేసిన లేట్‌కి ఇంకా ఏం చేయలేక, టైం లేక ఇంకా ఎళ్ళిపోయాము బీచ్‌కి. సో, మేమొచ్చిందొచ్చేసి బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటారు దీన్ని. సో, ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఈచ్ పర్సన్ 50 రూపీస్. సో, మిడ్‌నైట్ అంత బాగోదు బీచ్. బట్ తప్పలేదు. సో, మేమైతే వచ్చేసాము. సో, నైట్ టైమ్‌లో గూడా పర్లేదు ఉన్నారు జనాలు. ఇక్కడేంటంటే టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటే పీస్‌ఫుల్‌గా స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో. అండ్ పక్కన ఇంకొక బీచ్ ఉంటుంది. దాని పేరొచ్చేసి గోల్డెన్ బీచ్. అది చాలా బాగుంటుంది. ఫుల్ రష్ ఉంటుంది. ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ ఏదైనా ఫుడ్ తినాలనుకుంటే చాలా అవైలబిలిటీ ఉంటుంది అక్కడ. సో, అక్కడ లైట్స్ కనబడుతున్నాయి గదా! సో, అదే గోల్డెన్ బీచ్. మనము ఇక్కడ నుంచి గూడా బై వాకబుల్ ఎళ్ళిపోవచ్చు ఈ బీచ్ నుండి. అక్కడ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు విత్ లైటింగ్‌తో. సో, అక్కడ అలా చిల్ అవ్వచ్చు అండ్ పీస్‌ఫుల్‌గా ఎవరు డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటే బ్లూ ఫ్లాగ్ బీచ్‌కి రావచ్చు. సో, మేము 2 విజిట్ చేసి ఒక 2 అవర్స్ టైమ్ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ మేము హోటల్‌కెళ్ళిపోయాము. ఫైనల్లీ రీచ్డ్ హోటల్.
సో, అలా ఎర్లీ మార్నింగ్ లేచేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో, ఫైనల్లీ మార్నింగ్ హోటల్‌కి పేమెంట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో, ఇక్కడైతే బాగానే అనిపించింది హోటల్‌కి రీజనబులే. సో, అతనికి బాయ్ చెప్పేసి స్టార్ట్ అయ్యాము. సో, రోడ్ మీద అయితే మార్నింగ్ ఎవరు లేరు. పీస్‌ఫుల్ అనిపించింది. చిన్నగా మంచులాగా కప్పేసినుంది. సో, రోడ్ క్రాస్ చేసేసి సో, ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్‌కి ఆటోలోనే ఎళ్ళాలి. ఎందుకంటే 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో, ఆటో ఎక్కేసాము. సో, రీచ్ అయిన తర్వాత కొంచెం స్ట్రాంగ్‌గా అల్లం టీ అట్లా తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ టు హైదరాబాద్. సో, చూసింది కొత్త ప్లేసెస్. మేము ఇది ఫస్ట్ టైమ్ విజిట్ చేసాము. చాలా బాగా అనిపించింది.